నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. రోజా గారి మాటలు చూస్తుంటే నిజంగా ఏదో వ్యూహంతో మాట్లాడుతుందా అని చెప్పి అనిపిస్తుంది. నిన్న మొన్నటిదాకా పేర్ని నాని కూడా అదే రకంగా రెచ్చిపోయి రఫా రఫా అని చెప్పేసి అని చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి, బుద్ధుందా సిగ్గుందా, మనం అట్లా చెప్పకూడదు, రాత్రి వేసేసేయాలి, పగలెళ్ళిపోయి ఎలా జరిగిందని చెప్పి పరామర్శించాలని చెప్పేసి కుక్కల్లాగా అరవకండి, కుక్కలాగా అరవకండి అని కుక్క భాష మాట్లాడాడు అయిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు పేరు నాని కనిపించడం లేదు. ఎందుకంటే కోర్టులో కేసు పడింది, దానిపైన విచారణ జరుగుతుంది, మళ్ళీ పరారయ్యాడు, ఓకే కనిపించడం లేదు. గతంలో కూడా సేమ్ ఇదే విధంగా బియ్యం స్కామ్లో కూడా అంతకుముందు ఎన్నో రకాల మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోరు, ఎవరైతే ఆడవారిని అరెస్ట్ చేయరని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళ వైఫ్కి కూడా నోటీసులు వచ్చేసరికి పరారయ్యాడు, తను ఏది జరిగిందో చెప్పాడు. ఈరోజు ఆర్కే రోజా గారు కూడా ఒక వ్యూహంతో మాట్లాడుతున్నారా? గతంలో ఎన్నో రకాలుగా ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చారు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు. కానీ తనపైన విమర్శలు వచ్చేసరికి నా కొడుకు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, నా కూతురు ఇవన్నీ చూడలేక విదేశాల్లోకి వెళ్ళి చదువుతుందని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎగిరేసి తంతామని చెప్పేసి అంటుంది. ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా ప్రతిఫలంగా మిగతా విమర్శలు ఉంటాయా లేదా? విమర్శలు ఉంటే నిజంగా రోజా చేసే వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? రోజా సెల్వమణి, రోజా రెడ్డి ఈవిడ్ని ఇలా చెప్పుకోవటం కన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక మహిళ బాగా బూతులు తిట్టిద్ది అని అంటే మాత్రం ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసామంటే వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటంటే రోజా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది మహిళలు ఉన్నారు. ఎవరిని కూడా అవహేళన చేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ రావటం కానివ్వండి, ఇంకా ఏదైనా సరే విషయాల్లో వాళ్ళని హేళన చేయటం కానివ్వండి, మనం ఫేస్బుక్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ఎక్కడైనా సరే చూస్తున్నామంటే ఎవరిని చూడట్లేదు. ఒక్క రోజానే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆవిడ్ని ఎందుకు ఈ విధంగా పదజాలం కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా పోస్టులు కానివ్వండి వింటున్నామంటే ఖచ్చితంగా ఆవిడే అది ప్రజలకు నేర్పించింది. ఇలా మాట్లాడండి, ఇలా హావభావాలు ఉంటాయి, నేను ఇలానే ఉంటాను కాబట్టి నేను ఇతరులు అంటానికి నాకెంత ఉందో నన్ను అందరూ కూడా అంటానికి అంతే ఉంది. వాళ్ళ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇంటికి వాళ్ళ ఇల్లు కూడా అంతే దూరం కదా. మరి మీరు ఆ విధంగా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఇక్కడ రోజానే అందరికీ నేర్పింది. ఈ తిట్టటాలు, ఆ బాడీ షేమింగ్ చేయటాలు, ఎలా పడితే అలా నీచంగా. అసలు ఈ మనం ఎన్నో విన్నాం, వాళ్ళ ముందు పట్టుకొని నన్ను ఏం చేస్తారో అని అడిగింది మీడియాని. నీకంత ధైర్యం ఉందా అని ఉంది. మాట్లాడితే ధైర్యం, దమ్ము, లేకపోతే ఇలా వెంట్రుకలు పీకలేరు అన్నట్లుగా మాట్లాడటం, ఇవన్నీ విన్న తర్వాత మొన్న వాళ్ళ కొడుకు మాట్లాడిన మాటలు ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నాయి. ఎవరైనా సరే మీకుంటే రాజకీయంగా చూసుకోండి, ఇంట్లో ఉన్న పర్సనల్ విషయాలు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని మీరు తీసుకురాకూడదు అనేది. మనుషులం కదా మనం, జంతువులం అయితే కాదు కదా, మనకి ఆలోచన జ్ఞానం ఉంది, ఆలోచించగలిగే శక్తి ఉంది, ఇవన్నీ విన్నాం. మరి ఆ అబ్బాయికి ఉన్నంత నాలెడ్జ్ ఆవిడ దగ్గర లేదా? వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పడం లేదా? ఇంట్లో చెప్పినా కూడా వినరు. చెప్పినా కూడా వినే రకాలు కాదు. నువ్వెంత నాకు చెప్పేంత స్థాయి కాదు, నీ వయసు ఎంత అంటారు పేరెంట్స్ ఎవరైనా సరే. ఒకవేళ పిల్లలు ఇలాంటి విషయాలు చెప్పినా కూడా వినరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చెప్పే విధానం వేరు, వాళ్ళని ఆలోచించే ఇంట్లో వేరే ఉండిద్ది. కానీ అబ్బాయి మాత్రం చాలా నిజం మాట్లాడాడు, ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. మరి అది వాళ్ళ తల్లికే ఒకసారి అర్థం చేసుకుంటే బాగుండిద్దని మనం ఎన్నో కామెంట్లు చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే ఈవిడ మాట్లాడే మాటలు కానివ్వండి, ఎందుకు మాట్లాడుతుంది మీరు అన్నట్లుగా పేరుని నాని, మరి ఆయన కూడా చాలా కుక్క భాష మాట్లాడేసి కల్లా కరిచేయండి, అరిచేయండి, చంపేయండి, నరికేయండి అన్నాడు. ఈ రోజున అరెస్ట్ చేద్దామంటే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే మనం చూసాం గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన ఎక్కడో ఒకసారి అట్లా దర్శనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటి అంటే వీళ్ళంతా కూడా ఈ విధంగా తిట్టాం కాబట్టే, మమ్మల్ని ఈ విధంగా మాట్లాడాం కాబట్టి, లేకపోతే ఏదో మేము ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మేము అడిగాం కాబట్టే మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది అని చూపించే క్రమంలో వీళ్ళంతా కూడా ఇలా రెచ్చిపోతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే అది కాక మనం చూస్తే రోజా గారు నిన్న మాట్లాడిన మాటలు మనం చూసుకుంటే అందరినీ కూడా ఎగిరేసి తంతామని చెప్పి మాట్లాడుతుంది. ఒక ఆడవారిగా ఉండి ఇలాంటి భాష మాట్లాడడం కరెక్టేనా? నిజంగా దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎగిరేసి తన్నాల్సింది అంటే ఏం చెప్తారు? ప్రజలే ఆల్రెడీ చెప్పారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోతే 140 సార్లు ఎగరేసి తన్నారా లేదా? వీళ్ళని ఎగరేసి తంతేనే కదా ఈ రోజున ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రజలే చెప్తున్నారు. ఈ రోజున నిజంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తే నిన్న అతను
అతను ఎవరో ఒక అతను గన్నవరపు శ్రీనివాస్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో మంచిగా చెప్పి నారా చంద్రబాబు నాయుడు గురించి చెడ్డ చేద్దామని చెప్పి వెళ్ళారు. ఏమైంది, ఆవిడ పదే 4 సార్లు అడిగినా కూడా లేదండి చంద్రబాబు నాయుడు మాకు మంచిగా చేశాడు, ఇంటి ముందుకు బియ్యం బండి రావటం కన్నా కూడా మేము వెళ్ళి తెచ్చుకోవటమే మాకు బాగుందని చెప్పింది. మరి ఇది వీళ్ళ పరిస్థితి. అదే దాంట్లో కూడా ఒక స్కామ్ ఉంది. ఏదైతే ఇంటి దగ్గరికి వచ్చినటువంటి ఒక బండి ఏదైతే ఉందో అది కూడా వీధి చివరన ఉంటుంది ఒకటి. రెండోది అక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక సరుకులు దొరకడంలా. గతంలో చాలా ఐటమ్స్ దొరికే కావు, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి అన్ని దొరుకుతున్నాయి, చాలా ప్రశాంతంగా టైంలో తీసుకొని వచ్చుకుంటున్నారు, అయిపోతుంది. స్కామ్ లేవు. గతంలో ఎంతో స్కామ్, బియ్యం స్కామ్లు అన్ని కూడా దీనివల్లే కదా జరిగింది. అవును, వాళ్ళు ఏదో ఆ తక్కెళ్ళ లాంటిది, ఆ వెయిటింగ్ మిషన్ లో కూడా ఏం ఉండదు. అవన్నీ కూడా మోసాలు చాలా రకాలుగా జరిగినాయి. ప్రజలకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది. మనం వెళ్ళి తీసుకొచ్చుకుంటే అక్కడ షాప్ పెట్టేసి దాంట్లో అన్ని రకాలు కూడా, గతంలో సోపులు కూడా ఇచ్చేవాళ్ళండి, అన్ని రకాలు దొరికేవి. దాంట్లో దొరకందంటూ ఉండేది కాదు. ప్రజలకు అందుబాటులో ఉంచి వాళ్ళకి చౌక దుకాణం అని పెట్టిందే చౌక ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో బియ్యం బండి అని చెప్పేసి పెట్టేసి దానికి మెయింటెనెన్స్ లేదు, మరి దానికి పెట్రోల్ ఖర్చులు, మరి లేకపోతే దాంట్లో ఉన్న డ్రైవర్కి, ఇంకో అసిస్టెంట్కి. మనం చూసాం ఆ తక్కెట్లో కూడా పిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఇలా ఊపుతూ మనం చాలా వీడియోలు చూసాం, ఎలా కాలక్షేపాలు చేశారో, ఏ విధంగా వాళ్ళు చేశారో. ఇవన్నీ ఒకవైపు అయితే, ఈ రోజున రోజా మాట్లాడే మాటలు నిజంగా వింటూ ఉంటే ఎగరేసి తంతా అంటే ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఎగరేస్తేనే 11 పరిమితం చేసి పక్కన ఈడ్చి కొట్టారు. రోజున ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రజలు ఎవ్వరూ కూడా హర్షించట్లేదు. మీరు రావద్దు. ఈ రోజున ఇవిడ అంటుంది జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కావాలి అని. కాదు, ప్రజలకు కావాలి. ప్రజలు కదా ఈ రోజున మరణిస్తున్నారు, ప్రజలకు కదా అన్యాయం జరుగుతుంది. మనం చూసామండి ఆ బంగారుపాళ్యంలో ఈ దండుపాళ్యం బ్యాచ్ ఏం చేసిందో. పాపం ఆ రైతు ఎంత ఇబ్బంది పడ్డాడు. అన్యాయంగా నా ట్రక్ తీసుకెళ్లి కావాలని ఆ కాయలను తొక్కిచ్చేశారని. తినే పళ్ళని ఎవరైనా అలా తొక్కిస్తారా? మరి అలాగే పొగాకు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, మొన్న కూడా గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు, ఎలాంటి వాళ్ళ మీద ఓపెన్ చేస్తారు రౌడీ షీట్ అని ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడంటే అసాంఘిక కార్యకలాపాలు చేసే శక్తులు అన్నాడు. మరి మీరే కదా అట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎట్లాంటి ప్లకార్డ్స్ పట్టుకుంటున్నారు, వీరు రప్ప నరికేస్తామని. మరి అవన్నీ కూడా అక్కడ ఉండే ప్రజల్ని ఇబ్బందికరంగా గురి చేసే విధంగానే ఉన్న ఇబ్బందికి. కాబట్టి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. వీళ్ళు మాట్లాడే మాటలు క్లియర్గా ఎలా ఉన్నాయంటే, మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే చేస్తాము, అరెస్ట్ చేస్తే మాత్రం అన్యాయం అని అరుస్తాం. అలా ఉంది వాళ్ళ వైఖరి. అది ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే వైసీపీ నాయకులు మీరు అన్నట్టుగా చీకట్లో రపరప అని చెప్పేసి అన్నాం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే వీళ్ళు జగన్కి భద్రత లేదు అని చెప్పేసి అన్నారు, కానీ జగన్కి భద్రత కల్పించి వాళ్ళు కొన్ని సూచనలు చేస్తే దాన్ని పట్టించుకోవట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎంతమంది నలిగిపోయి చనిపోయినా సరే పట్టించుకోకూడదు, అడగకూడదు. సో అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి న్యాయం చేయాలంటే దాన్ని చేయకూడదు, వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్లకి లేదా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి పరామర్శ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని చంపుకోవచ్చు, ఆ చంపిన వాడిని పరామర్శ చేసుకోవచ్చు. అలా వదిలిపెట్టుకుంటూ పోతే మరో ఓదార్పు యాత్ర, ఇంకొకరు ఎవరో చనిపోవాల్సిన అవసరం లేదు, ఈయన కార కింద చనిపోయిన వాళ్ళదే ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి వ్యూహంలాగా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇతను మనం గతంలో ఎన్నో చూసాం, మా బాబాయిని మేము చంపేసుకుంటాం, నరికేసుకుంటాం అని చెప్పి మాట్లాడారు అన్నట్లుగా విన్నాం. ఎందుకు అంటే వీళ్ళు ఈ రోజున ఏ సునీత అయితే మాట్లాడుతుందో ఆ సునీతని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు. మరి మా నాన్నగారు కూడా చనిపోబోయే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, అతను చేసిన ప్రాపకాండ మామూలుగా లేదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండలు ఎందుకు, వెంకటేశ్వర స్వామికి 2 కొండలో 3 కొండలో చాలు, మిగతా మేము చర్చిలు కడతామని. దయచేసి ఆయనతో పెట్టుకోవద్దు, 7 కొండల స్వామితో పెట్టుకుంటే మనకి జీవితం అంటూ ఉండదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది వెంటనే అతనికి ఏ విధంగా ఎఫెక్ట్ కొట్టిందో చూసాం. దానికి దీనికి సంబంధం లేదు, యాదృచ్ఛికంగా జరిగింది. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఆపాదించాడు, ఇదిగో నారా చంద్రబాబు నాయుడు ముందు రోజు ఇలా మాట్లాడాడు, మరుసటి రోజు మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఫ్లైట్లో హెలికాప్టర్లో అని చెప్పాడు. మరి అదే విధంగా ఈవిడికి ఏం చెప్పాడు సునీతకి, ఇదిగో ఇలాగా నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి అంతా కారణం, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీ సీట్ వాళ్ళకి ఏదో ఇక్కడ ఇది ఉంది, ఖచ్చితంగా వాళ్లే చేశారు. మొన్న బాబాయి 2 సార్లు సీఎం చంద్రబాబు నాయుడే ఉన్నారు, 2 సార్లు ఆయనే ఉన్నారు, మన నాన్న, ఈ రోజు బాబాయి, ఇద్దరిని కోల్పోయాను, మా చెల్లికి అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఫ్యామిలీని నాశనం చేశారన్న రీతిలో మాట్లాడాడు.
అక్కడ ఆ విధంగా మాట్లాడితే అప్పుడు ఎవరూ కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆయన చనిపోవటానికి కారణాలు ఎవ్వరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయకపోవటం. మరి రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా అతనేం చేశాడు ఆ రోజున, ఆ ఫ్లైట్ అసలు ఆ హెలికాప్టర్ ఎలా జరిగింది, మరి అదే హెలికాప్టర్ ఎవరి ద్వారా, రిలయన్స్ వాళ్ళ ద్వారా జరిగిందని ఈ రోజున వాళ్ళకి సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి చెవులో పెడితే పెట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా నిలదీసి బయట నిన్న చూసాం మనం, అతన్ని ఎవరైతే గన్నవరపు శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆ మహిళ ధైర్యంగా చెప్పింది, మాకేం అన్యాయం జరగలేదు, చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేయలేదు, ఈ రోజున అంతా సక్రమంగానే నడుస్తుంది అన్నట్లుగా వీళ్ళు ఓదార్పు యాత్ర కాదు, ఇంకా ఏ యాత్ర చేసుకోవాలన్నా అసలు ఆ టైం కూడా లేదు. ఇంకా వీళ్ళు చేసిన దందాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి. ఒక లిక్కర్ స్కామ్లోనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా దోచుకున్నారు వీళ్ళు. బియ్యం దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి ఎక్కడా వదిలిపెట్టలేదు. కాబట్టి వీళ్ళందరినీ అతి త్వరలోనే రాజమండ్రి సెంట్రల్ జైలా లేదు తీహార్ జైలే అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం ఖాయం. జైలు యాత్రే కానీ ఇతను ఇది ఏదైతే ప్రజల్లోకి వచ్చి యాత్ర చేసేది లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. రోజా ఇంకా మాట్లాడే మాటలు అంటారా, ఆవిడ నోటికి ఒక పుల్ స్టాప్ లాంటిది ఏమీ లేదు, ఇలానే విరుచుకుపడింది. తన దాకా వస్తేనే మనం చూసాం డ్రామా, గ్లిజరిన్ ఏడుపులు ఎలా ఏడ్చిందో. గ్లిజరిన్ ఏడుపులే అవి. ఎందుకంటే ప్రజల్ని మీరు మాట్లాడేటప్పుడు, లేకపోతే నాయకుల్ని, లేకపోతే ప్రజాప్రతినిధుల్ని మాట్లాడేటప్పుడు లేనిది మీ దగ్గరకు వచ్చేటప్పటికి, మనం గతంలో ఎన్నో మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడు అని చెప్పేసి అన్నారు అనంది. మరి ఈ రోజు నువ్వెందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు? ఈ రోజు నీకొస్తే ఒకటి ఆడంగ వెధవలు అందించినప్పుడు లేదా? మరి మీరవన్నీ కూడా అన్న మాటలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే సమాధానం. ఈ రోజున ఆవిడ అంటుంది భూస్థాపితం చేయడానికి చూస్తున్నారు వైఎస్ఆర్సీ పార్టీని. ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేశాడు, అయిపోయింది. ఎందుకంటే హద్దు అదుపు లేకుండా ఎక్కడా కూడా ఇష్టానుసారంగా దాచేసి మనుషుల ప్రాణాలు తీసేసి వాళ్ళ జీవితాల అనారోగ్యాల పాలైపోయి ఎవరిని కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అయిపోవటానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం క్లియర్. అయితే అదే విధంగా మీరు అన్నట్టుగా ఆర్కే రోజా కూడా వైసీపీ పార్టీకి భూస్థాపితం చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తన నోటి దురుసు వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడంలో ఖచ్చితంగా 100 స్థానాలు ఆర్కే రోజా గారి నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాటలు అని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.